తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ 2 లక్షల పెన్షన్లు అయితే మంజూరు చేసామనేది చెప్పిందనమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈరోజే తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,00,000 వరకు అయితే 1,00,000 మందికి పైగా చూసుకున్నట్టయితే కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కొత్తగా మరి ఎవరికి ఈ కొత్త పెన్షన్లు అనేవి మరి అందుకొని ఉన్నారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా అనర్హుల పెన్షన్లు అందుకున్నట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక్కడ ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరు పైన డ్రా చేస్తున్నారని అయితే లైఫ్ అథెంటికేషన్ ప్రాసెస్ ఆధారంగా అయితే తేల్చింది. దీంతో ఆ పేర్లను అయితే తొలగించి అర్హులకే ఇవ్వాలని అయితే భావిస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు కొత్తగా చూసుకున్నట్టయితే 2 లక్షల మందికి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికైతే మొదలు పెట్టగా తాజాగా గుర్తించిన అనర్హుల స్థానంలో మరో 1,00,000 మందికి పైగా పెన్షన్లు అయితే ఇవ్వనుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో ఇక్కడ 2 లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని అయితే ఇటీవల మనకు తెలుసు అన్నమాట. సో కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో 1,00,000 వరకు అయితే ముందుగా చూసుకున్నట్టయితే చనిపోయిన పేర్లు కానివ్వచ్చు, అలాగే చనిపోయిన వారు ఉన్నారు కదా, సో వారందరూ కూడా అనర్హుల కిందనైతే గుర్తించిందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూడా ఒక సర్వే కూడా చేపట్టారు. గ్రామ పంచాయతీలలో కూడా మనం అందరం కూడా చూసాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 1,00,000 మందికి పైగా చూసుకున్నట్టయితే ముందుగా అయితే కొత్తగా 2 లక్షల వరకు అయితే ఇందులో జాబితా మొత్తం సిద్ధం చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 2 లక్షల మందికి పైగానైతే గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ 2 లక్షల వరకు అయితే కొత్తగా పెన్షన్లు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా మంజూరు అయితే చేయనున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అన్ని రంగాల్లో కూడా ఏర్పాట్లు అయితే చేసిందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని, యూట్యూబ్ ఫాలో అయితే మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించి కూడా ఒక సర్వే చేపట్టారు అన్నమాట. సో ఇందులో చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు కానివ్వచ్చు, అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు అనర్హుల కిందనైతే తెలిసిందన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం సంబంధించి పెన్షన్లకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే సో ఇక్కడ నెల పెన్షన్లో కూడా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి డైరెక్ట్ ఇక్కడ బ్యాంక్తో లింక్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటివరకు పోస్టల్ శాఖ ద్వారా వచ్చేసి కూడా నిధులు అయితే విడుదల చేశారు నెల డబ్బులకు సంబంధించి. సో ఇప్పుడు మనకు కొత్తగా అప్డేట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎలాంటి బట్వాడా శాఖ కాకుండా, ఇలాంటి పోస్టల్ శాఖ లేకుండా ఇక్కడ ఫండ్స్ అయితే నెల ఫండ్స్కి సంబంధించి నెల డబ్బులు అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.